అది ఒక అందమైన పల్లెటూరు. శంకరం అనే ఒక పేద రైతు నివసిస్తుండేవాడు. మనలో చాలామందికి మన ఆవులంటే ఎంతో ఇష్టం ఉంటుంది కదా. అలానే ఇతనికి కూడా తన ఆవంటే చాలా ఇష్టం. శంకరానికి తన వాళ్లంటూ ఎవరూ లేకపోవడంతో తన కష్టసుఖాలన్నీ తన ఆవుకి చెప్పుకుంటూ ఉండేవాడు. తన ఆవుకి లక్ష్మి అని పేరు కూడా పెట్టుకున్నాడు. ఒకరోజు శంకరం కూలి పనికి వెళ్లి చకచకా ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చి, లక్ష్మి, ఈరోజు నేను లేనని మేత తినడం మానేయలేదు కదా. పనిచేసొచ్చాను కదా, నాకు చాలా ఆకలిగా ఉంది. నేను అన్నం తింటూ అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్తాను. నువ్వు కూడా నీ మేత తింటూ వినాలి అని టకటకా అన్నం వండుకొని వచ్చి లక్ష్మి దగ్గర కూర్చుని పొలం దగ్గర జరిగిన విషయాలన్నీ చెప్తూ అన్నం తింటాడు. అలా రాత్రయ్యే వరకు లక్ష్మితో మాట్లాడుతూనే ఉంటాడు. కాసేపటికి లక్ష్మి శంకరం పక్కన ఉన్న మంచాన్ని శంకరం దగ్గరికి జరుపుతుంది. ఆలస్యం అవుతుంది, పడుకోమని చెప్తున్నావా? సరే, అలాగే. అవును, చెప్పడం మర్చిపోయాను. రేపుదయం మనిద్దరికీ చాలా ముఖ్యమైన పనుంది. నువ్వు కూడా పడుకో. ఉదయం తొందరగా ఒక చోటికెళ్ళాలి అని చెప్పి శంకరం పడుకుంటాడు. మరునాడు ఉదయాన్నే శంకరం లక్ష్మిని తీసుకుని పొలానికి వెళ్తాడు. ఎక్కడికెందుకొచ్చాం అనే కదా నీ ఆలోచన? 2 నిమిషాల్లో నీకే తెలుస్తుందిలే అని అంటుండగానే రామయ్య తన భార్య జయమ్మతో పొలం దగ్గరికి వస్తాడు. ఓరి శంకరం, నువ్వేనా మా పొలం కౌలుకు తీసుకునేది? ఇంత పొలం చేయడం నీతో అవుతుందా? ఒకసారి నష్టం వచ్చిందంటే నువ్వు తట్టుకోగలవా? అయినా తాడు బొంగరం లేనోడివి, నీకెందుకురా ఈ పనులన్నీ? ఏ కూలో నాలో చేసుకుని పూటకింత తిన్నావా పడుకున్నావా అన్నట్లుండక నీకు అవసరమంటావా చెప్పు అని జయమ్మ శంకరాన్ని కాస్త కించపరిచినట్టుగా మాట్లాడగానే లక్ష్మి కోపంగా వెళ్లి జయమ్మని కుమ్ముతుంది. దాంతో జయమ్మ కొంత దూరంలో ఉన్న నీటి తొట్టెలో పడిపోతుంది. అమ్మదేవుడా, చచ్చాన్రో! యావయ్యా, అలా విగ్రహంలా నిలబడి చూడకపోతే నన్ను బయటకు తీసే ప్రయత్నం చెయ్యొచ్చు కదా. బయట ఎంతో ఎండగా ఉంది, నీకక్కడే చల్లగా ఉంటుందిలే జయమ్మ. లేకపోతే శుభమా అని వాడేదో పని చేసుకుందామనుకుంటే నోటికొచ్చినట్టు మాట్లాడతావా? శంకరాన్ని ఒక్క మాటన్నా లక్ష్మి ఊరుకుంటుంది అనుకున్నావా? వాడికెవరూ లేరనంటున్నావు కదా. ప్రాణంలా వాణ్ణి కాపాడుకునే లక్ష్మీ చాలు, 100 మంది బంధువులతో సమానం. ఒరే శంకరం, ఈరోజు నుంచి నువ్వు ఈ పొలం చేసుకో. పంట పండిన తర్వాత నాకివ్వాల్సిందే నాకిస్తే చాలు. సరే, మొదలు పెట్టుకో అని చెప్పి జయమ్మని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి లక్ష్మీ శంకరం నిరంతరం కష్టపడుతూ పొలం పండిస్తూ ఉంటారు. శంకరం ఉదయం అంతా పొలం దగ్గర పనిచేసి అలసిపోతే లక్ష్మీ రాత్రంతా ఏ జంతువులు పొలం పాడు చేయకుండా కాపాడుతూ ఉంటుంది. అలా చాలా రోజులు కష్టపడిన తర్వాత పంట చాలా బాగా పండుతుంది. లక్ష్మి, ఇదంతా నీ వల్లే సాధ్యమైంది. నువ్వే లేకపోయుంటే నేనింత పంట పండించగలిగేవాణ్ణే కాదు. నీ రుణం నేనే జీవితంలో మర్చిపోలేను. నా ప్రతి కష్టసుఖంలో నాతోనే ఉన్నావు. నా తల్లిదండ్రులు ఉండుంటే నన్ను నీలాగే చూసుకునేవాళ్లేమో. వాళ్ళని దూరం చేసినందుకే దేవుడు నిన్ను నా దగ్గరికి పంపించి ఉంటాడు. మనం ఈ పంట అమ్మితే చాలా మంచి లాభమే పొందొచ్చు. ఇక మన గడ్డుకాలం తొలగిపోయే రోజులు ఎంతో దూరంలో లేవు లక్ష్మి అని లక్ష్మితో మాట్లాడుతూ శంకరం ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. కాని శంకరం సంతోషం ఎంతో కాలం నిలవలేదు. శంకరం లక్ష్మి కలిసి ఎంతో కష్టపడి కుప్పలు పోసిన పంటనంతా ఎవరో ముసుగు దొంగలు వచ్చి ఎత్తుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మీ శంకరం కలిసి వాళ్లను ఆపడానికి ఎంత ప్రయత్నించినప్పటికీ వాళ్ళు లక్ష్మిని మందమైన తాళ్లతో కట్టేసి శంకరాన్ని కొట్టి కట్టేసి పంటనంతా ఎత్తుకెళ్తారు. పంటంతా పోయిందని శంకరం ఎంతో బాధపడుతూ స్పృహ తప్పి పడిపోతాడు. తరువాత రోజు ఉదయానికి రామయ్య అక్కడికొచ్చి చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే శంకరాన్ని లక్ష్మిని ఇంటికి తీసుకుని వెళ్లి గాయాలకు తనకు తెలిసిన ఆకు మందులేవో రాస్తాడు. ఒరే శంకరం, నీ పంట చూసి నేనెప్పుడూ ఇంత గొప్పగా పండించలేకపోయాను అని కాస్త కుళ్ళుకున్నాను. దానివల్లే ఇదంతా జరిగిందేమోరా. అన్నా, నీ మంచి మనసుతో నాకు పొలమిచ్చావు. నీ వల్ల ఏమీ జరగలేదన్నా. ఇదంతా నా దరిద్రమే. నా రాతలో బాగుపడాలన్న గీత లేదేమో అన్నా. అందుకే ఇలా జరిగింది. చాలాసేపటి నుంచి నా దగ్గరే ఉన్నావు. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు. ఇంటికి వెళ్ళన్నా అని చెప్పి రామయ్యని పంపించేస్తాడు శంకరం. తర్వాత లక్ష్మి దగ్గర బాధపడుతూ, లక్ష్మి,
మన బ్రతుకులో బాగుపడే రాత లేదేమో. ఎప్పటికీ మన బ్రతుకులు ప్రతి పూటకి గింజలు వెతుక్కుంటూనే బ్రతకాలని ఆ దేవుడు రాసిపెట్టినట్టున్నాడు. పంట చేతికొచ్చిందని సంతోషపడే అంతసేపు కూడా ఆ సంతోషాన్ని ఉంచలేదు ఆ దేవుడు. నా దరిద్రానికి నిన్నెంతో కష్టపెడుతున్నాను లక్ష్మి. ఇప్పటికీ నాతో నువ్వు కష్టపడింది చాలు. పద, నిన్ను నీకిష్టమైన చోట వదిలేసి వస్తాను. అడవిలో నీకు నచ్చింది తింటూ అందరినీ స్నేహితులు చేసుకుని హాయిగా బ్రతుకు. నా కష్టాలేవో నేను పడతాను అని లక్ష్మి రాకుండా మొరాయిస్తున్నా బలవంతంగా లక్ష్మిని లాక్కొని అడవి దగ్గరికి వెళ్తాడు శంకరం. అక్కడ లక్ష్మిని వదిలేసి ఏడుస్తూ ఇంటికి తిరిగొచ్చేస్తాడు. శంకరం పొలం దగ్గర కూర్చుని తన పంటని తలుచుకుంటూ బాధపడుతూ ఉండగా ఊరిలో కసాయి వాడైన గంగులు అక్కడికొస్తాడు. గంగులు, నువ్వేంటిక్కడ? ఎందుకొచ్చావు? నాతో ఏదైనా పనా? నేనెక్కడొచ్చాన్రా? ఇదిగో ఈ ఆవు నన్ను బలవంతంగా బెదిరిస్తూ అదిరిస్తూ నన్నిక్కడికొచ్చేలా చేసింది అని చెప్పగానే చెట్టు పక్కన ఉన్న లక్ష్మిని చూస్తాడు శంకరం. లక్ష్మి, నువ్వు గంగుల్ని ఇక్కడికి తీసుకునొచ్చావా? కానీ ఎందుకు? అనగానే లక్ష్మి తలను ఇష్టం వచ్చినట్టు ఊపుతూ ఉంటే శంకరం ఏడవడం మొదలు పెడతాడు. ఒరేయ్, ఏం జరుగుతుందిరా ఇక్కడ? అదేదో తల ఊపుతుంటే నువ్వు ఏడుపు మొదలు పెట్టావేంట్రా? తల ఊపడం కాదు గంగులు, తనని నీకు అమ్మేయమని చెప్తోంది. తనని నీకు అమ్మేస్తే ఆ డబ్బులతో నేను కాస్తైనా బాగుపడతానని తన ఉద్దేశం. శంకరం, నేనొక కసాయి వాణ్ణి. ఇప్పటివరకు ఎన్నో జంతువులను చంపి ఉంటాను. కానీ ఇన్ని రోజులు ఒక మనిషికి జంతువుకి ఇంత అనుబంధం ఉంటుందని నేనొక జంతువుని చంపినప్పుడల్లా ఒక బంధాన్ని విడదీస్తున్నానని అనుకోలేదు. నేను చేస్తున్న పని ఎంత దారుణమైందో నాకు లక్ష్మి వల్ల అర్థమైంది. ఇంతకీ లక్ష్మి ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో చెప్తావా అని అడుగుతాడు గంగులు. శంకరం తనకు జరిగిన విషయాన్నంతా వివరంగా చెప్తాడు గంగులికి. నేనెలాగో నా పనిని చేయకుండా ఉండాలని నిర్ణయించుకున్నాను. కాబట్టి శంకరం, నువ్వు ఒప్పుకుంటే నేను నీతో పాటు పొలం పని చేస్తాను. ఈసారి మనం ముగ్గురం కష్టపడి పంట పండిద్దాం. ఈసారి పంట ఎవడైనా దొంగిలిస్తే ఈ కసాయి గంగులు కత్తి పదును చూస్తారు. మనం ఈ రోజు నుంచి పంట వేయడం మొదలు పెడదాం అని చెప్తాడు గంగులు. శంకరం కూడా గంగులు మాటలకి ఒప్పుకుంటాడు. ఆ రోజు నుంచి గంగులు కసాయి పని మానేసి శంకరంతో పాటు వ్యవసాయం చేయడం మొదలు పెడతాడు. అలా వాళ్లు చాలా రోజులు కష్టపడి పంటని క్రితం కంటే ఇంకా బాగా పండిస్తారు. అలా వాళ్లు ముగ్గురు కలిసి వచ్చిన డబ్బులతో సంతోషంగా బ్రతుకుతూ ఉంటారు. రంగాపురం అనే గ్రామంలో సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికంటూ ఎవరూ లేకపోవడంతో ప్రతి విషయంలో దేవుడి మీదే భారం వేస్తూ బ్రతుకుతూ ఉండేవాడు. రంగాపురం గ్రామం విపరీతమైన కరువు కాటకాలతో అల్లాడుతుండడంతో ఊరి ప్రజలందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ప్రజలారా, మన గ్రామం ఇప్పటివరకు ఎప్పుడూ చూడనంత కరువుని ఈ సంవత్సరం చూస్తుంది. ఇన్నాళ్లుగా మనం దాచుకున్న ఎంతో కొంత ధాన్యం కూడా ఇప్పుడైపోయింది. చిన్నపిల్లలకు కూడా తిండి పెట్టలేని పరిస్థితిలో మనం బ్రతుకుతున్నాం. ఇలాగే ఇంకొన్నాళ్లుంటే మనమందరం ఆకలితో అలమటిస్తూ చనిపోయే పరిస్థితి ఏర్పడే అవకాశం లేకపోలేదు. అందువల్ల మనమందరం కలిసి ఏదైనా నిర్ణయం తీసుకొని ఏం చెయ్యాలో ఆలోచిద్దాం. మీలో ఎవరికైనా ఏదైనా ఆలోచన ఉంటే చెప్పండి. అయ్యా, నాకింకొక మార్గం కనిపించటం లేదు. మనం ఇప్పటికే ఎన్నో రకాలుగా ప్రయత్నించాం, కానీ ఒక్క ప్రయత్నం కూడా ఫలించలేదు. ఊరి మీద, పుట్టిన నేల మీద ఎంత మమకారం ఉన్నా ప్రాణాల కంటే మన పిల్లల భవిష్యత్తు కంటే ఎక్కువ కాదుగా అని నా అభిప్రాయం. అందుకే మనకు అవకాశం ఉన్న చోటికి వలస వెళ్లిపోతే మంచిది అనుకుంటున్నాను. మళ్లీ ఊరు ఈ కరువు నుంచి బయటపడ్డాక అన్ని పరిస్థితులు బాగుంటే మన ఊరికి మనం రావచ్చు. నాకు అలాగే అనిపిస్తోంది. కాని ఊరి పెద్దగా ఆ మాట నేను చెప్పలేను కదా. సుబ్బయ్య, నీ దగ్గర ఇంకేదైనా ఆలోచన ఉంటే చెప్తావా? అయ్యా, నా దగ్గర ఏ ఆలోచన లేదు. నాకున్న నమ్మకమంతా ఒక్కటే, ఆ దేవుడి మీద నా నమ్మకం. నన్ను ఇక్కడ పుట్టించి ఇంతవాణ్ణి చేసిన ఆ దేవుడే దారి చూపుతాడని నేననుకుంటున్నాను అని వాళ్లు మాట్లాడుతుండగా ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యా, అడవిలో చెట్లన్నీ ఎండిపోయినప్పటికీ ఒక చెట్టు మాత్రం సాధారణంగానే ఉంది. అనుమానం వచ్చి చెట్టుని పరిశీలించి చూడగా అందులో నీటి నిలువలున్నట్టు కనిపిస్తున్నాయి. మనం ఆ చెట్టు దగ్గరికి వెళ్తే గుప్పెడి నీళ్లు తాగొచ్చు అని చెప్పగానే ఊరి ప్రజలందరూ క్షణం ఆలస్యం చేయకుండా పరుగందుకుంటారు. సుబ్బయ్య మాత్రం కదలకుండా అక్కడే నించుండిపోతాడు. నా నమ్మకమంతా
ఆ దేవుడి మీదే. ఆయనే నాకు దారి చూపుతాడు. ఆయన నన్ను ఎలాగైనా బ్రతికిస్తాడు అని అనుకుంటూ తన గుడిసెకి వెళ్ళిపోతాడు. ఊరిలో ప్రజలందరూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లి దానికి చిన్న రంధ్రం చేసి చూడగా ఆ చెట్టు నుంచి నెమ్మదిగా నీరు రావడం మొదలవుతుంది. ఆ నీటిని తాగి అప్పటి వరకు దాహంతో అలమటిస్తున్న ప్రజలందరూ ఊపిరి పీల్చుకుంటారు. కొంతసేపటి తర్వాత ఆ చెట్టు నుంచి నీరు రావడం ఆగిపోతుంది. ఎంత ప్రయత్నించినా నీరు మళ్లీ రాకపోవడంతో నిరాశగా ఇంటికి వెళ్లిపోతారు ప్రజలు. సుబ్బయ్య ఇంటి ముందు నుంచి వెళ్తున్న ప్రజలను చూసి సుబ్బయ్య ఏం జరిగిందని అడగ్గా అక్కడ జరిగిన విషయానంతా చెప్తారు వాళ్లు. చూశారా, అతిగా ఆశపడి అంత దూరం వెళ్లారు. అక్కడికి వెళ్లి నీటి కోసం కొట్టుకొని ఎంత ప్రయత్నించినా సరిగా దాహం కూడా తీర్చుకోలేకపోయారు. పైగా తాగిన కొద్దో గొప్పో నీటి కోసం మీ శరీరంలో శక్తిని కోల్పోయారు. దేవుడు మనకంటే చాలా గొప్పవాడు. ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలని ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనకంటూ ఏదిస్తాడో ఎప్పుడిస్తాడో అప్పటి వరకు ఎదురుచూస్తూ ఉండడమే జీవితం. మనం ఈ కరువు కాటకాలతో బ్రతకాలి అనేది దేవుడి నిర్ణయం. కాబట్టి మనం అనుభవించక తప్పదు అని అంటాడు. సుబ్బయ్య, నువ్వు చెప్పింది నిజమే అనిపిస్తోంది. కాని అనుభవించమని పరిస్థితులనిచ్చిన ఆ దేవుడే పరిష్కారం ఆలోచించడానికి తెలివిని కూడా ఇచ్చాడు. ఆ దేవుడిచ్చిన తెలివితోనే ఆలోచన చేసి మేము ఈ ఊరిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. నువ్వు మాతో పాటు వచ్చేస్తే వేరే ఏదో ఒక ఊరికి వెళ్లి కూలో నాలో చేసుకుని బ్రతుకుదాం. మాతో పాటు వస్తావా? దేవుడు నన్ను పరీక్షించాలని చూస్తున్నాడేమో. ఈ పరీక్షాకాలం పూర్తయ్యాక మనం ఊహించని అద్భుతం ఏదైనా చెయ్యాలని చూస్తున్నాడేమో. నేను దేవుడి నిర్ణయం కాదని మీతో రాలేను. నేనిక్కడే ఉంటాను. మీరు వెళ్ళండి అని అంటాడు. సుబ్బయ్య మాటలు నిజమే అని నమ్మిన ఒకరిద్దరూ ఊరిలోనే ఉండిపోయినప్పటికీ మిగతా వారంతా వేరే ఊరికి వలస వెళ్లిపోతారు. కొద్ది రోజుల్లోనే ఊరిలో ఉన్న మిగతా వాళ్లకి కూడా ఒంట్లో శక్తి లేక, నీరసం, ఆకలి దాహాలతో బ్రతకలేక వలసబాట పడతారు. వాళ్లు రమ్మన్నప్పటికీ కూడా సుబ్బయ్య దేవుడి మీదే భారం వేశారని చెప్పి ఊర్లోనే ఉండిపోతాడు. కొద్ది రోజులకి ఆకలి దాహాలకు శరీరం తట్టుకోలేక సుబ్బయ్య చనిపోతాడు. చనిపోయిన సుబ్బయ్యకి దేవుడు కనిపిస్తాడు. ప్రభు, ఏంటిది? నిన్నే నమ్మి నీ మీదే భారం వేసి బ్రతుకుతున్న నన్ను ఇలా అర్ధాంతరంగా అర్ధాయుష్తో నా బ్రతుకు ముగించడానికి కారణం తెలుసుకోవచ్చా? సుబ్బయ్య, నేను నీకు బ్రతకడానికి చాలా అవకాశాలిచ్చాను. అడవిలో ఉన్న చెట్టులో కూడా నీళ్లు రాలేదంటే ఈ ఊరిలో బ్రతకడానికి ఏమీ లేదనే అర్థాన్ని మీకు తెలియజేయాలని చూశాను. అది అర్థం చేసుకున్న కొందరు వేరే చోటికి వెళ్లి బ్రతకాలని నిర్ణయించుకున్నారు. ఇంకొందరు ఇంకొన్నాళ్లకి ఈ ఊరిలో బ్రతకలేమని తెలుసుకుని కొద్ది రోజులకు వలస వెళ్లిపోయారు. ఆ రెండు పరిస్థితుల్లో నువ్వు బయటపడే అవకాశం ఉంది. అయినా నీ మూర్ఖత్వంతో ఊరిలోనే ఉన్నావు. నేను మీకు ఆయువుని మాత్రమిస్తాను. వయసుని బట్టి తెలివిని మీరే పెంపొందించుకోవాలి కదా. కళ్ల ముందు కరువు కనిపిస్తున్నా దానిని తప్పించుకోవాలనే తెలివి లేకుండా నీలా మూర్ఖంగా ఆలోచిస్తూ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకొని నన్ను నిందిస్తే తప్పు నాదైపోతుందా? అలా కాదు స్వామి. మీరు మనిషికి అవకాశాలు ఎన్నిచ్చినా అవి తమ కోసమే వచ్చాయని ఎలా తెలుస్తుంది? ఏ అవకాశమో చెప్పి రాదు సుబ్బయ్య. ప్రతిసారి నేను మిమ్మల్ని అవకాశాల దారిలో నడిపించను. అందుకోసమే ప్రతి ప్రాణికి ఆలోచించే శక్తినిచ్చాను. ఆ శక్తిని వాడుకొని మీ తెలివితో ముందుకు వెళ్లడమే మీ పని. మీ పనిని మీరు సరిగా చేస్తూ బ్రతకడానికి అవకాశాలను ఎంచుకుంటూ వెళ్లడమే బ్రతుకంటే. ఇదిగో, నీలా మూర్ఖంగా ఆలోచిస్తే ఇలా ప్రాణాల మీదకొస్తుంది. ఇప్పుడు చెప్పు, నీ ఆయుష్ అర్ధాంతరంగా ముగియడానికి కారణం నేనా? లేదు స్వామి. నా ఆయుష్ మాత్రమే కాదు, ప్రతి ప్రాణి తన స్వార్థంతోనో లేక ఆలోచించడం మరిచిపోయి బ్రతకడం తెలియక, తమ శక్తి సామర్థ్యాలను గుర్తించలేక మూర్ఖపు ఆలోచనల వైపు ఎప్పుడైతే మళ్లుతుందో అదే వారి ముగింపుకు కారణం. మీరు జీవిని సృష్టిస్తారు, అంతే. ప్రతి జీవి ధర్మాన్ని పాటిస్తూ తమ జీవితాన్ని గడపడమే అసలైన బ్రతుకు అని అర్థమైంది. నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. ఈసారైనా మూర్ఖపు ఆలోచనలు మాని హాయిగా బ్రతుకు అని దేవుడు మాయమైపోతాడు. వెంటనే సుబ్బయ్య తన ఇంట్లో ఒక్కసారిగా మేలుకుంటాడు. ఏంటి, ఇదంతా కల? లేక దేవుడు నిజంగానే నాకు మరో అవకాశం ఇచ్చాడా? ఇది కలా నిజమా అని ఆలోచిస్తూ, నా జీవితాన్ని పాడు చేసుకునే బదులు ఎక్కడికైనా వెళ్లి కష్టపడి పనిచేసుకుంటూ బ్రతికితే సరి
అని సుబ్బయ్య కూడా వేరే గ్రామానికి వలస వెళ్లిపోయి అక్కడ దొరికిన పని చేసుకుంటూ హాయిగా బ్రతుకుతూ ఉంటాడు. అలా సుబ్బయ్య ప్రతి చిన్న పెద్ద విషయాలకు దేవుడి మీదే భారం వేయకుండా తను చేయగలిగే పనులని చేసుకుంటూ ఫలితం దేవుడి మీద పెట్టేసి ఆనందంగా జీవిస్తుంటాడు.